గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. మనము వరి అంతకుముందు చూసినట్టు వీడియోలో జీలుగు, ఆ తర్వాత వరి నాటేటప్పుడు కంపోస్ట్ వేసేసి మనం వరి నాటడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 1 month తర్వాత దీన్ని ఏం చేస్తామంటే వరిని కలుపు తీస్తామంట. అంటే వరిల మధ్యలో ఉన్నటువంటి కలుపు మొక్కలను తీసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే దానికి మళ్ళీ కంపోస్ట్ మనం చల్లాలి. అంటే ఎందుకు, వరి ధాన్యం దిగుబడి రావాలంటే మళ్ళీ కంపోస్ట్, దానికి ఎరువు కొరకు కంపోస్ట్ ఇవ్వాలి. సో కంపోస్ట్ అనేది మనం తీసుకోవడం జరిగింది. ఈ కంపోస్ట్ దాంట్లో కలిపేస్తున్నాము. ఆ తర్వాత ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్లో వచ్చేసి సముద్రము నాచు ఏదో, ఆ నాచును తీసేసి ఆ నాచుతో కొన్ని అంటే మిగతా వేరే నాచు అవన్నీ కూడా మిక్స్ చేసేసి దీన్ని ఏం చేసామంటే దీంట్లో కలిపి చల్లితే గంట, అంటే వరి యొక్క కింద మొదలవుతుందో దాంట్లో పిలకలను ఎక్కువ రావడానికి కొరకు ఇది కలిపి చల్లుతాం. సో దాని మాదిరిగానే అది కూడా దాంట్లో కలపడం జరిగింది. అంటే ఒక ఎకరకు వచ్చేసి ఒక బ్యాగ్ చల్లాలి. అట్లాగే మనం 2 బ్యాగులు తీసుకురావడం జరిగింది. 3 ఎకరాలకు గాను మొత్తం కలిపి చల్లుతూ ఉన్నాము. ఇట్లా మనం పని వాళ్ళతో జల్లిస్తున్నాము. కంపోస్ట్ వేస్తున్నారు. ఈ కంపోస్ట్ని మళ్ళీ కలుపు తీసిన తర్వాత చేనికి ఈ రకంగా మళ్ళీ జల్లిస్తాం. జల్లించిన తర్వాత ఏమైపోతుందంటే ఇప్పుడు కంపోస్ట్ అంటే కలుపు దిగానే జల్లిస్తే అది కరెక్ట్ ఎరులోకి వెళ్ళేసి చేని యొక్క మొదలు గంట అనేది బలంగా రావడం జరుగుతుంది. అసలు దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం కంపోస్ట్ జల్లడం అవుతుందో ఆ విధానం మనం చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.